ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము అపవాదిని ఎదిరించుడి. ఈ వర్తమానాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమ స్వరూపి, ఈ వర్తమానాన్ని మేము ధ్యానించుచుండగా నీవు మాకు తోడే, నీ వాక్య మర్మములను మాకు బోధించమని, నీ సువార్త పత్రికలను అర్థం చేసుకున్నట్టుకు, నీ సువార్తను అర్థం చేసుకున్నట్టుకు మాకు కృపను అనుగ్రహించమని, నీ సత్యములోకి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? అపవాదిని ఎదిరించడి. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీకు ఏం తెలియజేస్తున్నాడంటే, అపవాదిని మీ జీవితాల్లో మీరు ఇంకా ఎదిరించకుండా ఎందుకుంటున్నారు, వర్తమానం ద్వారా అపవాదిని మీరు ఎదిరించాలి అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే యాకోబు పత్రిక 4:7 చదివినట్టయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇక్కడ యాకోబు ఏమని రాస్తున్నాడంటే, 2 స్టేట్మెంట్స్ రాసి, అప్పుడు వాడంటే అపవాది మీ వద్ద నుండి పారిపోవును. అపవాది పారిపోవాలంటే దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడా? పారిపోడు. వాడు పారిపోవాలంటే ఫస్ట్ దేవునికి లోబడి ఉండాలి, ఆ తర్వాత అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోతాడు. యేసుక్రీస్తు వారిని అపవాది వాక్యం ద్వారాని, వాక్యమై ఉన్న యేసుక్రీస్తుల వారిని వాక్యం ద్వారా ఏదో చెయ్యాలని చెప్పి మాట్లాడతాడు. కానీ అదే వాక్యం ద్వారా యేసుక్రీస్తుల వారు సమాధానం చెప్తారు. మన జీవితంలో మన కష్టాలు కానీ, మనకి ఏదైనా విశ్వాసంలో ఎదురు దెబ్బలు, విశ్వాసంలో అంటే విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు మనకి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కానీ, గాయాల పాలైనప్పుడు కానీ, నిందల పాలైనప్పుడు కానీ, అవమానాల పాలైనప్పుడు కానీ, మన జీవితంలో అనేకం జరుగుతూ ఉంటాయి కదా. దొంగతనం జరుగుతూ ఉంటుంది, అపవాది వచ్చి దొంగిలించాలని ట్రై చేస్తూ ఉంటాడు. వాడు ఎన్ని ట్రిక్స్ వాడతాడంటే, ఏదో ఒక దానిలో పడకపోతాడా వీడు, ఏదో ఒక దానిలో పడకపోతాడా వాడు తంత్రాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8-9 చదివినట్టయితే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 అపవాదికి చోటీయకుడి, సాతానికి చోటీయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. వాక్యంలో అపవాది అనేక రకమైన తంత్రాలతో వస్తాడు. ఎలాగా పడగొట్టాలా, వీడు బలహీనతలో ఏముంటాయా, బలహీనతల్లో నాకేమన్నా చోటిస్తాడని ట్రై చేస్తాడు. అక్కడ రెసిస్ట్ చేసిన వీడి బలంగా ఏదైతే ఫీల్ అవుతున్నాడో ఆ బలం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అన్ని రకాలుగా దేవుని నుంచి దూరం చేయడానికే వాడు ట్రై చేస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవునికి లోబడి ఉండి కూడా ఇంకా అపవాదిని ఎదిరించలేకపోతున్నారు అంటే, మీరు దేవునికి లోబడి ఉండి కూడా అపవాదిని ఎదిరించలేకపోతున్నారంటే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? మీరు ఈ కొండని చూసి సముద్రంలో పడమని ఆజ్ఞాపిస్తే ఆవగించేంత విశ్వాసం మీకుంటే అది జరుగుతుందని చెప్పారు. కానీ ఆ కొండ లాంటి సమస్యలు మీరు ఇంకా పని చేయలేకపోతున్నారు. ఆ సముద్రంలో ఇంకా పడట్లా, దానికి ఒక సమయం ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. మంచిదే, మీరు దేవునికి విధేయంగా ఉండి వెయిట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దేవుడు నమ్మకస్తుడిగా మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాడు. కానీ అటు ఇటు డోలాయమానంలో అంటే ఏంటి దేవా, ఏంటి ప్రభువా ఇలా జరుగుతుందని ఆయన కొంచెంసేపు క్వశ్చన్ చేసి, కొంతసేపు ఏమో ఎలాగైనా నేను ప్రార్థన చేసి ప్రార్థన వీరుడుగా ఉండాలని, మరి ఆరాధన వీరుడుగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివి కొంచెం పక్కకి తొలగిపోయి కొన్ని రోజులు బాగుంది. అలాగా ప్రతి విశ్వాస జీవితంలో ఆత్మీయంలో మొదటి పాఠాలు ఉన్నప్పుడు అది సహజంగానే జరుగుతుంటది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే విశ్వాసమందు స్థిరులై ఉండి వాడిని ఎదిరించాలి.
విశ్వాసాన్ని ఎక్కడ కూడా రాజీ పడకూడదు. విశ్వాసాన్ని రాజీ పడినట్టయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదివినట్టయితే, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకుతుందని తలంచుకొనరాదు. ఎవరైతే ద్విమనస్కులుగా ఉంటారో, విశ్వాసంలో సందేహం ఉంటుందో, మన దేవుడు మనకు తండ్రి అని, ఆయన ఈ కార్యములు ఖచ్చితంగా చేస్తాడని ఎటువంటి సందేహం లేకుండా మనం నమ్మాలి. ఎన్ని తంత్రాలు సాతాను వచ్చి మన మీద ప్రయోగించినా మనం ఏం చేయాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతునగునట్లు దేవుని ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నారంటే అపవాది రాడని మీనింగ్ కాదు. అపవాదిని ఎదిరించే శక్తి, దేవుని శక్తి మీ దగ్గర ఉంటుంది. ఆపద్దినము క్రైస్తవులకి వస్తుంది. క్రైస్తవుడైనంత మాత్రాన ఆపద్దినం రాదని కాదు, ఆపద్దినం వస్తుంది. కానీ ఆపద్దినమందు అపవాదిని ఓడించాలంటే నీ దగ్గర సర్వాంగ కవచం అనేది ఉండాలి. ఎందుకంటే ఈ అపవాది ఏం చేస్తాడంటే, వాడి తంత్రాలు ఎలా ఉంటాయంటే, ఎలాగ దెబ్బ కొట్టాలని చూస్తాడు. కుటుంబం ద్వారా కొట్టాలా, ఫినాన్షియల్ గా కొట్టాలా, ఆఫీస్ లో కొట్టాలా, వ్యాపారంలో కొట్టాలా, స్నేహితుల దగ్గర కొట్టాలా. దేవుడికి అవిధేయంగా నువ్వు ఎక్కడైనా ఉంటావేమో, చోటేస్తావేమోనని వాడికి ఎరేస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు ట్రాప్ లో పడిపోతా ఉంటావు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలోనే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఆయనను ధ్యానించువాడు ధన్యుడు. అయితే కొంతమంది విశ్వాసులు కూడా అపహాస్యం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా ఆ ప్రదేశంలో అంతే ఉంటూ వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి, ఈ రోజున చూస్తే దీన్ని వెటకారం అని కూడా అంటారు. అసలు వెటకారము క్రైస్తవుడి కల్చర్ కాదు. మనం ఉన్నది ఒకళ్ళనొకళ్ళు వెటకరించుకోవడానికి కాదు, అపహాస్యం చేయడానికి కాదు. పక్కన వాడి లోపాలను చూసి వాడిని ఎక్కిరిస్తే దేవుడికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కొంతమంది ఇది చాలా బ్యూటీ కాన్షియస్ గా ఉంటారు. అంటే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారని కంపేర్ చేసుకుంటారు. వీళ్ళకి అది బాగలేదు, ఇది బాగలేదు అనుకుంటారు. అది నాట్ ఓన్లీ బ్యూటీ కాన్షియస్, ఫినాన్షియల్ కాన్షియస్నెస్, స్టేటస్ కాన్షియస్నెస్, పదవీ కాన్షియస్నెస్, కుటుంబంలో నేను పెద్ద అనే ఎక్కువ డామినేటింగ్ నేచర్ కాన్షియస్నెస్, లేకపోతే అందరికంటే నేను చిన్న, నన్ను బాగా చూసుకోవాలని, ఎడ్యుకేషన్ నాది పెద్దగా ఉంది, జాబ్ నాది పెద్దగా ఉంది, లేకపోతే నేను మొండివాడిని, నా మాట వినాలని, రకరకాలుగా ఏదో ఒక విషయంలో ఎక్కడ చిక్కుకుంటావని అపవాది పట్టుకొని లాగుతూ ఉంటాడు. పడిపోతా ఉంటావు ట్రాప్ లో. అక్కడ పడిపోయావంటే దేవునికి అవిధేయత స్టార్ట్ అయినట్టే. నువ్వు దేవుడికి లోబడి ఉండట్లేదంటే ఎవరికి లోబడి ఉంటున్నావంటే, దేవుడు కాకుండా వేరేది ఏదైనా ఉంటే అది అపవాదికి నువ్వు లోబడుతున్నావు. యాక్చువల్గా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అపవాదిని ఎదిరించాలి. కానీ ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే, అనేక మంది క్రైస్తవులు అపవాదికి లోబడి ఉంటున్నారు. ఏదో ఓ సందర్భంలో, ఇప్పుడు అపవాది కుమారులు అనిపించుకోవక్కర్లేదు, ఏదో ఓ సందర్భంలో అపవాదికి నచ్చినట్టు చేస్తే అపవాది కుమారులు కాదా? అపవాది వైపు వెళ్ళిపోతున్న వాళ్ళు కాదా? నీ తండ్రి ఎవరో, ఆయన చెప్పింది ఏంటో నీకు తెలుసుండి కూడా నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేయొచ్చు. అంటే నీ తండ్రి ఇష్టం కాకుండా నీకు అపవాది ఈ లోకం లాగే వాటి మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి, నాకు స్పేస్ కావాలి, నాకు ఇంట్రెస్ట్ కావాలి, ఎప్పుడు రిలీజియస్ గా ఉండాలి, ఎప్పుడు ప్రార్థనగా ఉండాలి, ఎప్పుడు దేవుడేనంటే ఆయనే సర్వం, ఆయనే సమస్తం, ఆయన లేకుండా ఏమీ కలగలేదు, సమస్తం ఆయన కొరకు చేయబడి ఉన్నాయి, సమస్తం ఆయన అయి ఉన్నాయి. దేవుళ్ళో ఉంటే ఆనందం నీకు తెలీదా? ఎంత సంతోషం ఉంటుందో నీకు తెలుసా?
కానీ ఇంకా దేవునిలో సంతోషాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నట్టయితే, ప్రతిరోజు ఆత్మలో జీవించేవాడికి దేవునిలో ఈ లోకపరంగా ఏ అలవాటు నిన్ను సంతోష పెడుతున్నా అది నీకు ఏదో ఒక రోజు హానికారకంగా మారచ్చు, లేకపోతే అది ఉపయోగం లేకుండా అవ్వచ్చు, దాన్ని నువ్వు ఏదో ఒక రోజు విడిచిపెట్టొచ్చు. కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో అదే వాళ్ళ జీవనాధారంగా, అదే వాళ్ళ అలవాటుగా మారుతుందో, అది వాళ్ళ లైఫ్ స్టైల్ అవుతుందో, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. నా విశ్రాంతి దినము ఘనమైనదని నీవు ఆచరించిన ఎడల దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నీకు ఎక్కిస్తాను. చుట్టూ చూసే వాళ్ళకి అయ్యో పాపం, స్టార్టింగ్ లో వాళ్ళని చూసి అందరూ అయ్యో పాపంలే, వీడికి లోకం పోకడ తెలియట్లేదు అనుకుంటారు. అతను ఏం గెయిన్ చేస్తున్నాడు తెలుసా? సర్వోన్నతుడైన దేవునితో సహవాసాన్ని గెయిన్ చేస్తున్నాడు. మీరందరూ చేసుకుంటుంది క్షయమైనది, ఈ లోకపరంగా చేసుకుంటే మీరు క్షయమైనది చేసుకుంటున్నారు. ఆ టెంపరీ సంతోషం మిమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించదు. అది శారీరకంగా కూడా అభివృద్ధిగా ఉండదు. అది ఆత్మీయంగా అభివృద్ధి మాత్రమే అనుకుంటారేమో, శారీరకంగా బాగుపడిపోతాను అనుకుంటున్నారు. లేదు, శారీరకంగా కూడా మీరు దేవుడిని విసర్జించి దేవుడికి అవిధేయంగా ఉండి దేవుడికి లోబడకుండా ఉంటే అపవాదికి మీరు లోబడుతున్నారు. ముందు మీరు అపవాదిని ఎదిరించాలంటే ఏ విషయంలో అపవాదికి లోబడుతున్నారో ఆ విషయంలో దేవుడి నుంచి క్షమాపణ పొందుకొని దేవుడికి విధేయతగా, దేవుడికి లోబడి ఉన్నట్టుగా మీరు మార్చబడాలి. మనం అందరం సమాజముగా కూడుకునేది, దేవుని గురించిన ఉపదేశం మనం చదువుకునేది, మనం దాన్ని ధ్యానించుకునేది, మెడిటేట్ చేసుకునేది ఎందుకో తెలుసా? ఆయనతో సహవాసాన్ని యేసుక్రీస్తులాగా మనం అందరము మారిపోవటకు మనం ఈ అభ్యాసం చేస్తున్నాం. దేవుడు అనేకమైన ఉపదేశాలు, అనేక రకమైన విషయాలు చెప్తా ఉంటాడు. నా కుమారుడా ఇలా చేయొద్దు, నా కుమారుడా ఈ మార్గంలోకి పోవద్దు, నా కుమారుడా ఇలా ఉండు. అవన్నీ దేవుడు కండిషన్స్ కాదు, అది నీ మేలుకు దేవుడు చెప్తాడు. ఒక తల్లి గాని ఒక తండ్రి గాని లోకపరమైన వాళ్ళు మేలుకి తన బిడ్డలకి చెప్తారు. అంతకంటే ప్రియముగా మన తండ్రి మన మేలు కొరకు చెప్తున్నాడు. కుమారుడా ఇలా చేసినట్టయితే నువ్వు నష్టపోతావు కనుక ఇలా చేయమని అంటాడు. దయ కలిగి ఉండు. దేవుడు దీనులకు దయ చూపించును, గర్విష్ఠుల ఎడల వికటము చూపును. యాకోబు పత్రిక 4:6 చదివినట్టయితే, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనం చెబుతుంది. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. దేవుడికి అహంకారులు అంటేనే ఇష్టం ఉండదు. అది ఆత్మీయ అహంకారులైన అంటే ఏంటంటే, ఆత్మీయ అహంకారులు అంటే ఆత్మజ్ఞానం నాకు బాగా ఉందని, పక్కనోడి కంటే నేను ఎక్కువ అని అనుకోవడమే ఆత్మీయ అహంకారం. ఆ కంపారిజన్ అనేది అక్కర్లేదు మనకి దేవుడు ఇస్తాడు. అదంతా మనకి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఒక ఫాదర్ తన బిడ్డల గురించి ఆత్మీయ తండ్రి చెప్పుకోవడం వేరు గాని, ఆ ఆత్మీయ తండ్రి తన పిల్లల గురించి సంతోషపడటంలో తప్పులేదు గాని, పలానా సహోదరుడి కంటే నేను ఎక్కువ అని అనుకున్నావంటే మాత్రం జాగ్రత్త. ఆత్మీయ అహంకారం అనేది నీకు ఉన్నది. దేవుడు దీన్ని ఒప్పుకోడు. అతిశయించుకోడు. ప్రభునందు అతిశయించాలి. ప్రభు నాకు ఇచ్చాడు దేవా నీకు వందనాలు, నా సహోదరుడికి కూడా ఇచ్చావు దేవా నీకు వందనాలు, నా సహోదరుడికి తెలియని మర్మాలు నాకు తెలియజెప్తున్నందుకు వందనాలు, అలాగే నా సహోదరుడిని బలపరచండి తండ్రి. ఏమొస్తుంది? మహా అయితే కొంచెం రెప్యుటేషన్ వస్తుందేమో, పేరు వస్తుందేమో, లేకపోతే ఏదో ఒకటి నీకు లాభప్రాప్తి ఏదో ఒక విధంగా జరుగుతుందేమో. అంతకంటే ఎక్కువ ఏమైనా జరుగుతుందా? అదే దేవుడు నీ పొజిషన్ని ఎక్సైల్ చేస్తే ఎలా ఉంటది? దీనత్వము కలిగి ఉండాలి. మనము ఇది యేసుక్రీస్తుల వారి నుంచి నేర్చుకోవాలి. ద హంబుల్నెస్ అనేది మన జీవితాల్లో ఉండాలి. హంబుల్నెస్ లేకుండా ఉంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. అంటే అందరి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టేసి అందరి కాళ్ళు పట్టుకోవాలని కాదు మీనింగ్. హృదయం ఎలా ఉండాలి అంటే ప్యూరిటీగా ఉండాలి. హృదయంలో కల్మషం ఉండకూడదు. హృదయంలో పరిశుద్ధత ఉండాలి. కొంతమంది చేసే పనుల్లో పరిశుద్ధత చూసుకుంటారు. కొంతమందికి అది కూడా ఉండదు చెప్తున్నాను. కొంతమంది హృదయ శుద్ధి కలిగి ఉండాలి, పనుల ద్వారా కూడా సాక్ష్యం ఇవ్వగలగాలి. నీ పనుల్లో కూడా దేవుని స్తుతించాలి. రెండు కలిగి ఉండాలి. ఈ పని దేవుని కోసం చేశాను అని హృదయంలో ఎక్కడైనా సరే దేవుడికి ఇష్టం లేకుండా జరుగుతున్నదంటే ఖచ్చితంగా దేవునితో సాన్నిహిత్యాన్ని కోల్పోయి అపవాదికి స్థానం ఇస్తున్నాడు. ఇక్కడ మోస్ట్ ట్రాజెటిక్
ఇష్యూ ఏంటంటే ఏ ప్రదేశంలో అయితే నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావో, దేవునికి లోబడకుండా ఆయన ఇచ్చిన మార్గాల్లో కాకుండా నీవు అపవాదికి చోటిస్తా ఉంటే వాడు అక్కడ వచ్చి అపవాది నీతో సాంగత్యం చేస్తున్నాడు. అందుకే వాడు నిన్ను శోధిస్తున్నాడు. ఆ ఏరియాలో దేవుని నువ్వు నింపుకున్నట్టయితే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. యేసుక్రీస్తుల వారిని అపవాది శోధించడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు సమాధానం చెప్పేటప్పటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం వెళ్ళిపోతాడు. అలాగే విశ్వాసి జీవితంలో కూడా అపవాది ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో వస్తాడు. వచ్చినప్పుడు వాడికి ఏం చేయాలంటే నువ్వు వాడిని ఎదిరిస్తే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. నీలో ఎక్కడైనా పరిశుద్ధత అనేది, నీ వీక్ పాయింట్ అనేది ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది. అందుకే శోధనల్లో అగ్నిలో కాల్చబడినట్టుగా శుద్ధ సువర్ణం చేస్తాడంటాడు దేవుడు. శోధనలో తొట్టిల్లుతున్నావు, శోధనలో దేవునికి వెన్ను చూపుతున్నావు, శోధనలో కూడా నొప్పిలో కూడా యేసయ్యకి స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? అప్పుడే దేవుడికి నీకు ఉన్న ప్రేమ. సాతానుడు అదే కదా, అపవాది యోబు మీద చేసిన ఆరోపణ ఏంటంటే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అతను నేను స్తుతిస్తున్నాడు, లేకపోతే నిన్ను స్తుతించట్లేదంటే యోబేం చేస్తాడు? అన్ని తీసేసినా సరే దేవునికి స్తోత్రం అంటాడు. అందుకే దేవుడు యోబుని భూమి మీద ఉన్నంతటి వారిలో ఇతని కంటే నీతిమంతుడు ఎవరు లేరు, ఇతనే నీతిమంతుడు, నెంబర్ 1 పొజిషన్. టోటల్ అర్థం చూసినట్టయితే అందరికంటే నీతిమంతుడు యోబు. మనం యోబు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే శోధనలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. అదే కదా ప్రేమ. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ప్రాణానికి ఆపదొచ్చినా సరే కూడా యేసుక్రీస్తు వైపుగానే మనం నడవాలి. ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీ వాక్యము నా పాదములకు దీపము అని ఎందుకు భక్తుడు చెప్తున్నాడంటే ఆయన మార్గంలో వెళ్తూ ఉండంటే ఆ వాక్యము వెలుగులోనికి నడిపిస్తుంది. అందుకే నా వాక్యాన్ని ఎప్పుడైతే నా పాదములు, దీపం అంటే కాళ్ళ దగ్గర దీపం పెట్టుకున్నట్టు కాదు, ఆయన నడిచే మార్గము వెలుగు వైపుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. ఒకవేళ ఆ వాక్యము ఈయన యందు లేకపోతే, ఈయన నడిచే మార్గంలో వాక్యానుసారంగా తను వెళ్లకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా చీకట్లోకి వెళ్ళి తప్పిపోతాడు, చీకట్లోకి వెళ్ళి పడిపోతాడు, నశించిపోతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన విషయాలు మీరు ఇలాగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఎక్కడైనా తప్పిపోతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే అపవాదైన సాతాను మిమ్మల్ని చీకట్లోకి నెట్టేయాలని, మిమ్మల్ని దెబ్బతీయాలని, మీ ఆత్మను తస్కరించాలని, దొంగిలించాలని, దొంగలాగా కపటంగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ మన దేవుడు ఎలా అంటే ప్రేమమయుడు, నీకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈ అవకాశం కూడా దేవునికి ఈ రోజు ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని కుమార్తె, కుమారుడా, ఇన్ని రోజులు దేవునికి దూరంగా ఉన్నా సరే, ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నా సరే, ఆ తప్పిపోతూనే ఉన్నావు, సంవత్సరాలుగా తప్పిపోతూనే ఉన్నావు. అంటే ఫస్ట్ లో కొంచెం నొప్పిగా అనిపించింది, కానీ ఆ నొప్పి అలవాటు అయిపోయి నార్మల్ అయిపోయింది. అంటే ఫస్ట్ లో తప్పు చేస్తున్నాననే గిల్ట్ ఫీలింగ్ అనేది లైట్ గా ఉంది. ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది పోయి ఇది నార్మల్ లైఫ్ స్టైలే కదా, అందరు అంతే కదా, దేవుడు క్షమించేవాడు కదా, నన్ను క్షమిస్తాడు. చాలా తప్పు. దేవుడు క్షమిస్తాడంటే ప్రతిరోజు తప్పు చేస్తుంటే రిపీటెడ్ గా క్షమిస్తాడు అనుకుంటున్నారా? ప్రతిరోజు యెహోవాకు నూతనమైన వాత్సల్యం పుట్టుచున్నదంటే ప్రేమ వస్తుంది. ఇప్పుడు మన అమ్మ మనకి ప్రతిరోజు పొద్దున్న లేవగానే నా పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అనేక ప్రణాళికలు వేసుకుంటారు, పొద్దున్నే చేస్తూ పడుతుంది. మన అమ్మ కంటే ఎక్కువ ప్రేమించే మన దేవుడు మనకి ఇంకెంత నూతనంగా ఎవ్రీడే నా బిడ్డలకి ఏం చేయాలని తపన తాపత్రయం కలిగి ఉండడా? ఖచ్చితంగా కలిగి ఉండడం. దేవుని ప్రేమని నీవు చూడాలి అంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరు. నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే నువ్వు ఈ తప్పు చేసావని నువ్వు కవర్ చేసుకోకుండా దేవుని ఎదుట పరిపూర్ణంగా ఒప్పుకొని ఆ తప్పులో ఉండకుండా నువ్వు నిర్ణయం తీసుకోవాలి.
ఆ నిర్ణయాన్ని తీసుకోవడంలో నువ్వు నిలకడ ఉండాలి, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. శోధన కలిగి వచ్చిన తర్వాత కూడా నీ నిలకడని కోల్పోకూడదు. దేవుని వాక్యంతో నువ్వు సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఈ లోకపరంగా ఎన్ని టెంప్టేషన్స్ నీవు తీసుకున్న కమిట్మెంట్ కి ఎదురుగా ఉన్నా సరే కూడా విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకొని ఉండాలి. ఖచ్చితంగా నేను దేవుడు లేవనెత్తుతాడు. ఈ రోజు నిన్ను చూసి అయ్యో వీళ్ళేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్న వాళ్ళందరి నోరు మూసేలాగా దేవుడు నీకు ఉన్నత స్థానం ఇస్తాడు. అంటే నిత్య జీవము ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. మన నిత్య జీవం గురించే మనము రక్షణ తీసుకున్నాము, దేవుని నామముని నమ్ముకున్నాము. అయితే ఈ లోక పరంగా ఈ తండ్రి తన బిడ్డలకి ఖచ్చితంగా సమకూరుస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఉంటావు కానీ నా పిల్లలకి ఏమీ లేమి ఉండదని చెప్పాడు. సింహపు పిల్లలైనా ఆకలి కొంటే గాని నా పిల్లలకి ఆకలి ఉండదని దేవుడు సెలవిచ్చాడు. నా పిల్లలు ఆకలి కొనరు అంటే సింహం కంటే నేను ఎక్కువ కాదా అని యేసయ్య చెప్తున్నారు. వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రసంగం బాగుంది అనే దానికంటే కూడా మనం ఎప్పుడు ఎవరిదన్నా వాక్యం వినేటప్పుడు ఏం చేయాలంటే, దేవా నాతో మాట్లాడే వాక్యం ద్వారా అంటే ఖచ్చితంగా నీ హృదయానికి ఏ వాక్యం అవసరమో అలాంటి ప్రసంగం దగ్గరికి దేవుడిని తీసుకెళ్తాడు. ఆయన ఎలాగా మాట్లాడాలనుకుంటాడో ఖచ్చితంగా మాటలు నీలో మాట్లాడతాడు. ఆ విత్తనమునకి నీరు పోసి పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపచేసినప్పుడు గొప్ప వృక్షమై ఫలములిచ్చి వాడవుగా తానవుగా నీవు ఉంటావు. అయితే అపవాదిని ఎదిరించాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో అవిధేయత ఉండకూడదు, ఎక్కడా ఉండకూడదు. కొంతమంది దేవునికి లోబడి ఉంటారు ఎప్పుడన్నా అప్పుడప్పుడు, కొంతమంది దేవునికి లోబడి ఉంటారు ఎప్పుడు ఆ ఒకే ఒక వీక్నెస్ కాకుండా మిగతా అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉంటారు. కొంతమంది ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉండాలని కమిట్మెంట్ కలిగి ఉంటారు. ఖచ్చితంగా మన జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి కమిట్మెంట్ కలిగి ఉండాలి. మనకి తండ్రి, మన ఫాదర్ని మీ లోకపరంగా మనకు తెలుసు కదా, మనకు తండ్రి ఈయన అని. అలాగే దేవుడు మనకు తండ్రి అని మనం పిలిచినప్పుడు, ప్రార్థించినప్పుడు నువ్వు ఆయన తండ్రిగా కొన్ని సందర్భాల్లో గుర్తించలేకపోతున్నావు కాదు, నువ్వు కావాలని గుర్తించట్లేదంటే నిన్ను ఏమనాలి? నువ్వు నిజంగా ఆయన తండ్రిగా ఆరాధించిన వాడవేనా, ఆరాధించిన దానవేనా? నిజముగా ఆయన చెప్పిన వాక్యాన్ని నువ్వు విన్నట్టయితే ఆయన ఏమని చెప్తారు? నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞల్ని గైకొంటాడు. అది ఎందుకు గైకొంటాడంటే ఆయన ఏదో కండిషన్స్ పెట్టినట్టు కాదు. అది గైకొంటేనే నీకు అపవాది నుంచి పరిపూర్ణంగా విడుదల వస్తుంది. నిత్య జీవముతో పాటు లోకపరంగా కూడా నువ్వు అనేకమైన విజయాలు సొంతం చేసుకుంటావు. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే, అంటే టాపర్స్ గురించి మాట్లాడుకుందాము. ఒక ఎగ్జామ్స్కి ఒక టాపర్స్ ఎలా ప్రిపేర్ అవుతారండి? జస్ట్ ఒక ప్రణాళిక వేసుకుంటారు, ఈ సిలబస్ ఇలాగా చేసుకోవాలని వాళ్ళకి ముందుగానే డీటెయిల్డ్గా ఉంటుంది. మరి ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ ఏం చేస్తారు? ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ ఇంకా దాని గురించి సిలబస్ని టైం టేబుల్ వేసేసుకొని కొంచెం స్ట్రెచ్ ఎక్కువ చేసి ఎక్కువ స్టడీ అవర్స్ పెట్టుకొని ఎవరితో ఫోన్లు మాట్లాడకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని సమయాన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళు దాన్ని విన్ అవ్వాలి. ఈ లోకపరంగా నీకు ఇన్ని కష్టాలు కలుగుతుంటే, నువ్వు ఇంత శోధనలో ఉంటే అది ఎగ్జామ్ లాగా నువ్వు ఫీల్ అవ్వట్లేదా? నువ్వు దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా ఎప్పుడు ఇచ్చే అరగంట, పావు గంట, లేకపోతే 20 నిమిషాలు, 1 అవర్ ఏదో ఎప్పుడు పాడే మామూలుగా ఏదో భక్తి జీవితంలో రెగ్యులర్గా పాడేటట్టు కాదు, కానీ నువ్వు ఇంకొంచెం పెంచాలి కదా. ఒక లోకపరమైన ఎగ్జామ్కి టాపర్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే ఇంకో వాళ్ళకి అది తప్ప ఇంకో లోకం ఉండదు, వాళ్ళకి ర్యాంకు కావాలి. మరి ఈ పరలోకపరమైన మన తండ్రి ఇచ్చే దాని ముందు నువ్వు ఎంత ఫోకస్ పెట్టాలి? నీ కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా నా వల్ల కావట్లేదు, నేను దేవుడికి లోబడి ఉంటున్నాను, ఎంత పోరాడినా వెళ్ళిపోమన్నా ఏం పోవట్లేదు, అంతే ఉంటున్నాడు. అపవాదంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకొంచెం పెంచాలి, నువ్వు పొదును పెంచాలి, నీ ఖడ్గానికి పొదును పెంచాలి. నువ్వు ఎలాగా ఉండాలి అంటే క్రీస్తు యేసు యొక్క సైనికుడు అని మర్చిపోకూడదు. నువ్వు యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి సంబంధించిన కవచం, సర్వాంగ కవచం నీ పక్కన పెట్టేసి
యుద్ధాన్ని అప్పుడప్పుడు చేస్తా ఉంటే అది ఎలా పారిపోతాడు నీ జీవితంలో? వాడు పారిపోవాలంటే నువ్వు వాడిని ఓడించాలి కదా. జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడాలి. నువ్వు నియమాలన్నీ గాలికి వదిలేసి నీకు నచ్చినట్టుగా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఎక్కడైతే దేవుడు చెప్పాడో అవి విని నీవు దేవునితో సమాధానం పడకుండా దేవునికి కొన్ని విషయాల్లో అవిధేయతగా ఉండి లోబడకుండా అపవాదికి చోటిస్తూ ఉంటే వాడు ఎలాగ పారిపోతాడు? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఖచ్చితంగా సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించాల్సిన సమయం ఆసన్నమైంది. అది ఎల్లప్పుడూ ధరించుకొని ఉండాలి ఒక సైనికుడు. నీకు దేవుడు కాకుండా లోకమే జీవితం అయినట్టయితే ఖచ్చితంగా నీ ప్యాషన్ అనేది దేవుడు కాదు. నీ ప్యాషన్ అనేది ఏంటంటే లోకపరమైంది. ఎక్కడో చోట నీ చూపులు పక్కకి వెళ్ళిపోతున్నాయి. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన వైపుగా చూస్తాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు ఆయన చూడలేడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23 నుంచి 27వ వచనం వరకు చదివినట్టయితే, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అలాగే అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళమ్మ పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఏలోక మాలిన్యమును తన కంటకుండా తను కాపాడుకొనుటే. ఎవరైనా వాక్యానుసారంగా ప్రవర్తించకుండా ఉంటే తన అద్దంలో ముఖం చూసుకొని మర్చిపోతాడంట మనుషుడు. అలాగే మీరు కూడా దేవుని వాక్యం విని దేవుని మర్చిపోతారు. దేవుని మర్చిపోతారంటే ఆయన పేరు కాదు, ఆయన వాక్యాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత మళ్ళా ఎవరో చెప్పాలి. ఆ వాక్యాన్ని మనం అప్లై చేయాలి. అది ఎందుకు పారిపోవట్లేదో తెలుసా? మీరు దేవునికి లోబడి ఉంటున్నారు, మీరు దేవుడికి లోబడి ఉంటున్నారు, అపవాదిని ఎదిరిస్తున్నారు. కానీ వాడు మీ యాక్చువల్గా వాక్యంలో ఏమని ఉంటది? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోని ఉంటది. కానీ వాడు మీ యొద్ద నుండి పారిపోవట్లేదంటే మీలో అవిధేయత లేదు, పరిపూర్ణంగా సమర్పించుకున్నారు, దేవుని కోసం విశ్వాసమందు స్థిరంగా ఉన్నారు, ఆ ప్రోగ్రాంలోనే ఉన్నారు, పక్కకు రావట్లేదు, డీవియేషన్ లేదు. కానీ వాడు ఎందుకు మీ యొద్ద నుండి పారిపోవడం లేదు అంటే క్రియలో ధన్యత్వం కావాలి. దాన్ని తేరి చూచి స్వాతంత్ర్యం నుంచి సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండాలి. తేరి చూచి నిలకడగా ఉండాలనుకునేవాడు ఏం చేశాడంటే విని మర్చిపోయేవాళ్లాగా కాకుండా క్రియను చేయువాడేయండి క్రియలో ధన్యుడగును. దేవుడు చెప్పే వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దాన్ని చెయ్యాలి, దాన్ని అప్లై చేయాలి. ఎప్పుడైతే అప్లై చేస్తావో అప్పుడు అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడు. అప్లై చేయనన్ని రోజులు అప్లై చేస్తానని అనుకున్న భ్రమలో, లేకపోతే కొన్ని రోజులు అప్లై చేసి తర్వాత దాన్ని వదిలిపెట్టేసి అలా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించలేవు. వాడిని యొద్ద నుండి పారిపోడు. నీ యొద్ద నుండి పారిపోవాలని, నీ యొద్ద నుండి అపవాది పారిపోవాలంటే ఖచ్చితంగా విశ్వాసమందు నువ్వు నిలకడ కలిగి ఉండాలి, వాక్యంతో మాట్లాడాలి. ఓ అపవాది నువ్వేం చేస్తావు? నన్ను వాక్యం ద్వారా దేవుడు నీకు అనేకమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతాడని దేవుడు సెలవిచ్చాడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయం నీ వద్దకు రాదని సెలవిచ్చాడు. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగునని సెలవిచ్చాడు. పగ తీర్చుట నా పని అని చెప్పాడు. నీ జీవితంలో ఏం కావాలనుకున్నా బైబిల్ గ్రంథాన్ని మించిందంటూ ఏమీ లేదు, మొత్తం అందులోనే ఉన్నాయి. నీకు ఏం కావాలి? నీ బైబిల్ గ్రంథాన్ని పఠించడం అంటే అది నీ జీవన విధానాన్ని నువ్వు ఉన్నతంగా ఎలాగా నువ్వు జీవించాలి అనేది తెలుసుకునే ఉత్తమమైన మార్గము. దాన్ని అవలంబిస్తే కేవలం అది అక్షర రూపంలో మాత్రమే కాదు, దాన్ని నువ్వు అవలంబిస్తే ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను చేరుస్తాడు. అంటే శారీరకంగా చేరుస్తాడు, ఆత్మీయంగా చేరుస్తాడు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అపవాదిని ఎదిరించండి అనే కోర్సులో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, ఎల్లప్పుడూ ధరించుకొని ఉండాలి, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి, దేవుడికి అవిధేయతగా ఉండే ఏ దైనా సరే దాన్ని ఇమ్మీడియట్ గా విడిచిపెట్టాలి, ఇంకెన్నడూ చేయకూడదని దేవునితో కమిట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి కమిట్మెంట్ లో దేవునితో నీ జీవితం అంతయు విధేయతగా ఉంటాను, లోబడతాను అని. అపవాదికి లోబడను, దేవుడికి లోబడతాను. ఎప్పుడైతే దేవుడికి లోబడలేదో నేను అపవాదికి లోబడిన వాడను కనుక నేను అపవాదికి స్థానం ఇవ్వను, దేవునికి నా జీవితంలో స్థానం ఇస్తానని మీరు కమిట్మెంట్ తీసుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాడు కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతి యుద్ధంలోనూ ఆయన మీకు విజయం ఇస్తాడు. ఎందుకంటే యుద్ధం యెహోవాది. ఊరకనే నిలుచుండి చూశారు ఇశ్రాయేలీలు. ఊరకనే నిలుచుండి చూసినప్పుడు యేసయ్య కార్యం మొత్తం చేశాడు. కేవలం నువ్వేం చేయాలంటే ఆయన తేరి చూచి నిదానించి నువ్వు స్థిరత్వం కలిగి నిలకడగలిగి విశ్వాసమందు ఓర్పునందు సహనమందు ఆయన ఆజ్ఞల మార్గమందు ఆయన ఆజ్ఞలు హత్తుకొని తిరిగినట్టయితే ఖచ్చితంగా విజయం నీ సొంతం. ఖచ్చితంగా నువ్వు అనేక మందికి క్రీస్తు యొక్క సువార్తని పరిచయం చేసేవాళ్ళలాగా ఉంటావు. క్రీస్తు ఎంత ఉన్నతంగా నీ జీవితాన్ని మలుపు తిప్పాడో, నిన్ను యేసుక్రీస్తు కంటే ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు అనే విషయాన్ని కూడా ఈ జర్నీలో ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు. జస్ట్ నువ్వు మొదలు పెట్టడమే చాలు. ఒకవేళ ఆగిపోయినట్టయితే మళ్ళీ మొదలు పెట్టి చూడు. కానీ ఈసారి నీ కమిట్మెంట్ ఎలా ఉండాలంటే ఒక్క విషయంలో కూడా తప్పిపోను తండ్రి, ఒక్క విషయంలో కూడా నేను తప్పిపోను. ఏది జరిగినా సరే నా బలహీనతకి చోటివ్వను. నా లైఫ్ లో ఎక్కడ బలహీనత ఉందో అపవాది ఎక్కడ నన్ను శోధించాలని చేసినా వాడికి చోటివ్వను. ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిహితంలో ఉంటాను. ఆయనతో నేను నిబంధన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు చేయడానికి దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము, ఏకీభవించండి. మహిమా స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యంని ప్రభా తండ్రి నైనా ఎందరైతే బిడ్డలు విని ఉన్నారో వారిలో ప్రభా విత్తనములు వేసిన వాడవు నీవే కదా పరిశుద్ధాత్మ దేవుడా, సర్వోన్నతుడా, ఉత్తముడా, అత్యుత్తముడా, మహోన్నతుడా, మహాగణుడ, జీవాధిపతి, ఇమ్మానుయేలు, సర్వ సృష్టికర్త యేసు రాజా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నీ బిడ్డలందరినీ ప్రభా తండ్రి ఉన్నతమైన మార్గంలో నడిపించమని, వారి శోధనలన్నిటి నుంచి విడిపించి వారికి ఘనమైన జయ జీవితాన్ని ఇవ్వమని, అనేకులకు ప్రభా తండ్రి నీ మార్గమును బోధించువారుగా, నీ మార్గమునకు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా ఉండునట్టుగా సహాయము దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. కనికరించు ప్రభా తండ్రి, నీ మార్గములను నీ ఆజ్ఞలు వారు హత్తుకొనున్నట్టుగా వారి జీవితంలో మేలులు యేసు నామములో ఓపెన్ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.